యోగి ఆదిత్యనాథ్ కంటతడి పెట్టారంటూ నేను ఒక వీడియో పోస్ట్ చేసిన నేపథ్యంలో చాలామంది మిత్రులు ఒక పోస్టులు చేశారు. ఇది అలాంటి కంటతడి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య ఏంటంటే, ఈ మాటలు మాట్లాడుతున్నది మనం ఎక్కువ మంది అది ఫీల్ అవుతున్నారా? ప్రాక్టికల్గా చూడండి ఏం జరుగుతుందో. ఇవాళ పాల్ఘర్ గుర్తుందా? మహారాష్ట్రలో సన్యాసులని పిల్లల్ని ఎత్తుకెళ్లే దొంగల పేరుతో స్థానిక ప్రజలు కొట్టి చంపారు అని ప్రచారం చేశారు. అక్కడ స్థానిక ప్రజలు కాదు, 2 వర్గాలు కావాలని ఏకమై ప్రాణాలు తీసింది. దేశమంతా చూసింది. నవ్వుతూ చనిపోయినటువంటి ఆ వ్యక్తి ఫోటో ఇప్పటికీ ఆ ఫోటో చూస్తే ఎక్కడో గుండెల్లో బాధేస్తుంది. కానీ అదే మహారాష్ట్రలో మెజార్టీ స్థానాలు ఇప్పుడు ఎవరికి దక్కినాయి? అక్కడే కదా కాంగ్రెస్ పార్టీకి, ఎన్సీపీకి, శివసేన ఉద్ధవ్ థాకరే పార్టీలకి గట్టి సీట్లే లభించినాయిగా. అంటే ఇక్కడ నిజంగా ప్రజలు అక్కడ దాన్ని చూసారా? అలాగే యోగి ఆదిత్యనాథ్ తన కుటుంబం కోసం తనేమి మిగిల్చుకోలే. ఇవాళకి కూడా తన కుటుంబం గురించి తను చూడడం, వాళ్ళు సాధారణ జీవితమే గడుపుతున్నారు. అలాగే మిగులు బడ్జెట్ రాష్ట్రం కింద మార్చాడు. మరొక వైపున కావలసినటువంటి సంక్షేమము ఇస్తూ డెవలప్మెంట్ బాగా చేశాడు. డెవలప్మెంట్కి ఆదర్శం యోగి ఆదిత్యనాథ్ అని అందరం చెప్తున్నాం. ఉత్తరప్రదేశ్ వెళ్ళినోళ్ళు, వారణాసి వెళ్ళినోళ్ళు, లేకపోతే అయోధ్య వెళ్ళినోళ్ళు, మిగతా చూసినోళ్ళు. కానీ అక్కడ ప్రజలు అక్కడే సీట్లు కోత విధించారే. అదే సందర్భంలో నరేంద్ర మోడీ, మనం ఏం చెప్తాం? ఆర్థిక వ్యవస్థ బాగుండాలి, అద్భుతమైన ఆర్థిక వ్యవస్థ ఉంది భారతదేశంలో. అలాగే మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉండాలి, అద్భుతంగా చేశాడు నరేంద్ర మోడీ. అలాగే సంక్షేమం అది ఉండాలి, అది చేశాడు ఆయన. అలాగే హిందుత్వ శక్తులకు సంబంధించినటువంటిది అన్యాయం జరగకూడదు, అది జరగకుండా చూడడానికి ప్రయత్నించాడు. బట్ ఆయన్ని ఓడగొట్టారు. మరి నిజంగా ధర్మం కరెక్ట్గా ఉందా? ధర్మాన్ని అధర్మం అన్నటువంటిది డామినేట్ చేస్తుంది. ఎప్పటికీ దీనికి ముగింపు ఉంటుందో తెలియదు.